ఏమి పాలుని అపారమైన గురుభక్తి వర్ణనాతీతమా. నేనెందరో భక్తులు చూసింది గాని ఇట్టి నిర్మలమైన మనసు గల వారిని చూడలేదు. అదునుగాక నా కుమారుడైన గోవిందయ్య పోతులూరయ్య, ఇతడు అంటరాని మేర్చ కులస్థుడు. ఈ మఠమనందు ఉండుటకు వీలు లేదని ఎన్ని మార్లు మెడబట్టి తోసినను పోలేదే. అదిగాక ఇతని తల్లిదండ్రులు వారి గృహములకు రమ్మని విశ్వ ప్రయత్నములు చేసినా పోలేదు. వారు పుత్రశోకములు చూడదాలక నాకు అప్పగించి నిరాశతో వారి గృహములకు వారు వెళ్ళిపోయింది. వారి పుత్రశోకములు చూడదాలక బాలక సిద్ధ, నీకు ఆ పరశయోగ రహస్యము తెలుపుట వీలు కాదు. ఇటు నుండి నీ గృహములకు వెళ్ళి నీ తల్లిదండ్రులను ఆరాధించుము, అదే నీకు జీవనముక్తి కలుగునని ఎన్ని మార్లు ఖండించి చెప్పిన పోక నా పాదములపై పడి అనేక విధములుగా ప్రాధేయపడుచున్నాడే. ఇట్టి శాంత శతమాన సద్గుణ సంపన్నుని దూరము చేయుట ధర్మము కాదు. ఇతని నా శిష్యునిగా చేసుకుని ఇతని జన్మ ధరింపజేసునుగాక. బాలకా సిద్ధ, లెంబు నాయన, నిన్ను సంపూర్ణముగా అనుగ్రహించి తిని నీ మాంసపిండ దేహమును మంత్రపిండముగా మార్చి తిని నీ నోరు తెరువు బిడ్డ, నీ నాలుకపై పంచాక్షరాక్షరములు రాసేదను. బాలక ఓ శ్రీ ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. 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 ఎంత పని చేసేదండి. ఈ అల్పజాతి వారికి మూలమంత్రం తెలిపి మన వంశ కుల గోత్రం నుండి కలిపి మంటపాలు చేసింది. వేదాంత వేలరా తనైలారా, ఎవరు నాయన అంటరాని వాడు? ఈ భారవుడి సిద్ధుడు. సిద్ధుడు అంటరాని వాడు కాదు బిడ్డలారా. ఎవరు తండ్రి? మహాసుజ్ఞాని, ఎట్టి కార్యములైనా సాధించగల కార్య సాధకుడు. అంటే మేము అసమర్థులమా ఏమి తండ్రి? ఆజ్ఞాపించండి, ఎట్టి కార్యమైన. లేదు తనైలారా, మీరు కూడా సుజ్ఞానులే. అయితే ఒక కార్యం తెలిపేదను, ఆ కార్యం చేసుకుని రాగలరా బిడ్డలారా? నిలపండి తండ్రి. బిడ్డలారా, మన గ్రామమునకు వెలుపల భాగమున ఒక సునకము చచ్చిపడి ఉన్నది. దానిని భక్షించి రాగలరా బిడ్డలారా? ఆశీర్వాదించి పంపు తండ్రి. అలాగే భక్షించి వచ్చేదము. అలాగే వెళ్ళారండి బిడ్డలారా.